హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్ 86. మళ్ళీ ఈరోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి విజయనగరం నుంచి రామ్ తీర్థాలు అనమాట. ఇవన్నీ నేను అనుకునేవేం కాదు, అనుకోకుండా అలా కుదురుతున్నాయి. ఎలా వెళ్తున్నాను కదని వ్లాగ్లో చేసి పెడదామని. ఆల్రెడీ సగం దూరం వరకు వచ్చేసాం, పోల్బాగ్ జంక్షన్ దగ్గర వరకు. అంటే కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ లెంత్ వచ్చేస్తున్నాయి వీడియోస్ ఒకటి. అది కాకుండా ట్రాఫిక్లో నేను చేయలేకపోతున్నాను, కొత్త కదా. ఇటుపక్క వీడియో చూసుకొని చేసేలోపు అటు ఇటు వచ్చేస్తున్నారు అనమాట. దానివల్ల ఖాళీగా ఎక్కడైతే ఉంటుందో అక్కడే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నెల్లిమర్ల బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ నుంచి చుట్టుపక్కల బాగా కనిపిస్తుంది. ఈ కెమెరాలో అయితే కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చూడడానికి అయితే బాగా కనిపిస్తుంది. అటుపక్క ఇటుపక్క మొత్తం గ్రీన్గా. దీని తర్వాత జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్లో రైట్ తీసుకొని లోపలికి వెళ్తే రామ్ తీర్థాలు అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో ఎవరైనా నా వీడియో వచ్చుండి చూస్తుంటే కామెంట్ చేయండి. ఇదే అనమాట మనం చెప్పిన జంక్షన్. ఈ ఆర్చ్ కింద నుంచి వెళ్తే రామ్ తీర్థాల రూట్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ బాగుంటుంది. అటుపక్క ఇటుపక్క బార్డర్స్ చిన్నగా ఉంటాయి. ఎక్కువ వాటర్ వస్తే ఏమవుతుంది ఎప్పుడైనా చూడాలి. ఈ పైనుంచి ఏమైనా వస్తుందేమో వాటర్ గట్ట. మ్యాక్సిమం అంత రాదు, ఒకవేళ ఎప్పుడైనా అలాగ వచ్చేలాగా ఉంటే చూడాలి ఇక్కడికి వచ్చి. శివరాత్రి గట్ట వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది రూట్ ఎంత రష్గా ఉంటుందో, ట్రాఫిక్ ఉంటుందో ఫుల్గా. వెళ్ళి రావడం అంటే కష్టం అనమాట. శివరాత్రి బాగా జరుగుతుంది ఇక్కడ. అందరూ నైట్ టైం ఇక్కడికి వచ్చి తిరుగుతారు అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది ఇంత రూట్ ఉన్నది కానీ లైట్స్ అయితే ఉండవు. నైట్ టైం అయితే అసలు ఏం కనిపించదు. ఓన్లీ సింగిల్గా వెళ్తే మనం బండి లైట్ అంతే, మాత్రం తప్పించి. అంతేగాని ఇంకా ఏ లైట్లు గట్ట ఏం ఉండవు, స్ట్రీట్ లైట్స్ గట్ట ఏం ఉండవు. దీన్నే బోడుకొండ అంటున్నారు, కనిపిస్తుందో లేదో. నేను దగ్గరికి వెళ్ళకి చూపెడతాను. సిగ్నల్ లేదు, ఏం లేదు, తిప్పిస్తారు. రోడ్డు కూడా చాలా చిన్నదన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు వీడియోలో చూసేలాగా అయితే పర్లేదు అనమాట. తక్కువ మంది వెళ్ళి రావడానికి అయితే సరిపోతుంది. కానీ నేను చెప్పాను కదా శివరాత్రి అని, ఆ టైంలో అయితే రోడ్డు అనేది చాలా దర్శనం. ఇదిగోండి బోడుకొండ అంటే ఇదే. అంటే ఏం ఉండదు అనమాట, విమర్శలు లాంటివి ఉంటాయి కదా. ఏ పర్వతం లోపల లావా అనేది ఉన్నది, ఎప్పటికైనా మౌంట్ ఎరప్ట్ అవుద్ది అది అని చెప్పేవారు. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తెలియదు. చాలా ప్లెయిన్గా ఉన్నది అసలు. అవతల నుంచి ఒక రూట్ ఉంటుంది. ఇదంటే ట్రాఫిక్ జామ్ అయ్యేటప్పుడు అది అటుపక్క నుంచి అంటే ఇది రాదు అనమాట. ఎక్కడ మమ్మీ? మా అమ్మ రాకముందు ఆపేస్తుంది, నడిచేసరికి సరిపోద్ది. వెళ్ళు మమ్మీ, వెళ్ళిరా. వెళ్ళి రావడానికి కాదు, కొబ్బరికాయ పట్టుకోవడానికి అను. ఇంకెప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటావు, నీకే బెస్ట్ అంటారా? ఇలా ఉంటుంది నేను ఇంటికాడ ఉంటే. మా మమ్మీ అలాగా అటు ఇటు అని తీసుకెళ్తూ వస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం.
నేనైతే వెళ్ళాను, మా మమ్మీ వెళ్ళొచ్చారు. సో అవి చూపెట్టడానికి లేదు. ఈ వ్లాగ్ కూడా వస్తుందో రాదో తెలీదు, ఎందుకంటే చెప్పడానికి అంతలా ఏమి లేదు. మనకి తెలిసింది కూడా చాలా తక్కువ. తెలియకుంటే ఏ విషయం కూడా అంతలా చెప్పకూడదు కదా, అందుకే సో ఇది పెడతానో పెట్టనో తెలీదు. ఒకరు పెట్టుంటే ఎవరైనా ఈ వీడియో ఎంతవరకు చూసుంటే, కొత్తగా ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కాస్త సపోర్ట్లా ఉంటుంది. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ నాకు ఎలా ఉంటుందంటే ముందుగా ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్లా ఉంటుంది అనమాట. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.